హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. ఆమేన్. హల్లెలూయా! సమూయేలు మాటల్లో ఏది తప్పిపోలేదండి. ఏది కూడా జరగకుండా పోలేదు. ఎందువలన అంటే దేవుడు అతనికి తోడై ఉండడం వలన అతడు ఏదైతే పలికాడో, ఏదైతే ఇశ్రాయేలుకు చెప్పాడో అవన్నీ జరిగినట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి ఈరోజు మనం కూడా మన జీవితంలో దేవుని మాటలు ఏదైనా చెప్పినట్టయితే అవి ఇతరుల జీవితాల్లో జరగాలంటే మనము దేవునితో స్నేహం చేసేవారిగా ఉండాలండి. దేవుని ప్రేమ మనలో ఉండే విధంగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునితో స్నేహం చేసేవారిగా ఉంటామో, దేవుని ప్రేమ మనలో ఉంటదో, మన మాటలు ఇతరులను అంటే బాధలో ఉన్న వారిని ఊరటించేలాగా ఉంటాయి. అదేవిధంగా మన మాటలు ఎవరైతే తప్పు చేస్తారో, పాపం చేస్తారో వాళ్ళ హృదయంలో వాళ్ళ పాపాన్ని ఒప్పించే ప్రవచన మాటలు మన మాటలు ఉంటాయండి. మనం దీనికి ఏం చేయాలంటే మనం దేవునితో స్నేహం చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునితో స్నేహం చేసేవారిగా ఉంటామో దేవుడు మన నాలుకకు, మన నోటికి తోడై ఉంటాడు. కాబట్టి మనము ఏదైతే మాటలు పలుకుతున్నామో, ఏదైతే చెప్తున్నామో అది నెరవేరేలాగా చేస్తాడు. కాబట్టి మనము దేవునితో స్నేహం చేసినట్టయితే దేవుడు మన నాలుకకు తోడై ఉంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా!